జగన్మోహన్ రెడ్డి నిజ రూపం గురించి చాలామందికి తెలియదు. ఇప్పటికి కూడా పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్మేవాళ్ళు ఎందుకు నమ్ముతారంటే, జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు, మంచివాడు, కుటుంబానికి ఎంతో చేశాడని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇటీవల షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను కానీ మనం నిశితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి ఎంత ద్రోహం చేశాడనేది అర్థమవుతుంది. ఏ అన్న అయినా సరే చెల్లికి ₹1 ఇచ్చాడు అనుకోండి, దాన్ని అప్పుగా చూపిస్తాడా? సరే, తప్పని పరిస్థితుల్లో అప్పిస్తే అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆస్తి ₹1,000 కోట్ల ఆస్తి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు. సరే, తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన ఆస్తి నీ ఆస్తి అనుకుందాం, నీ వ్యాపారాలు అనుకుందాం. కానీ రాజశేఖర రెడ్డి బతుకున్న సమయంలో వచ్చిన ఆస్తి ఆ చెల్లికి, తల్లికి, అలాగే కొడుక్కి, ముగ్గురికి సమానంగా ఉండాలి కదా. ఆల్రెడీ విజయమ్మ కూడా ఉంది కదా. కానీ అటు విజయమ్మకు కానీ ఇటు షర్మిలకు కానీ ఏమీ వాటా ఇవ్వకుండా మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు. సో అసలు వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు మొదలయ్యాయంటే ఆస్తుల దగ్గర, అది అందరికీ తెలిసిన విషయం, దాని బహిరంగ సత్యం, అది కాదనలేని విషయం. షర్మిల అనేక సందర్భాల్లో చెప్పింది. తాజాగా షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ₹82 కోట్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర, భారతీ రెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్నట్టుగా చూపించింది. వాస్తవానికి అది అప్పుగా తీసుకున్నది కాదు, బహుశా తీసుకుని ఉంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి ఉంటాడు, బహుశా కాగితాలు ఉండుంటాయి, లేకపోతే అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడతారు. కానీ ఆ రోజు ఏదో నోటు రాసుకుని ఉంటారు బహుశా. సో ₹82 కోట్ల ఇస్తే అవి తిరిగి అన్నకు అప్పు అంట, అంటే బహుశా వడ్డీతో చెల్లించాలి 82 కోట్లు. ఎంత దారుణమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తిండికి లేనోడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దివాళా తీసినోడా? ₹1,000 కోట్ల ఆస్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ₹1,00,000 కోట్లు దోసేసాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి వ్యక్తి చెల్లికి ₹82 కోట్లు ఇచ్చి దాన్ని అప్పుగా చూపించాడు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? సాధారణంగా తండ్రి ఆస్తిలో ఇద్దరికి కూడా సమాన హక్కు, అది లీగల్గా జరిగేదే. పోనీ కొంత చెల్లికి ఇచ్చి కొంత కొడుకు ఇవ్వడం అనేది సహజం. సరే, కొడుకు కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు, ఆ కూతురు కొద్దిగా తక్కువ ఇవ్వచ్చు, అది కూడా సహజంగా బయట సమాజంలో జరిగేదే. కానీ ఇక్కడ షర్మిలకు అసలు వాటానే రాలా. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి వాటాలు రాలా. రాజశేఖర రెడ్డి బతుకున్న సమయంలో ఉన్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఉన్నాయి. దాంతో షర్మిలకు ఎటువంటి పరిస్థితి లేదు. గతంలో చెప్పింది కదా, సాక్షిలో కూడా నాకు వాటా ఉందని చెప్పి షర్మిల చెప్పలేదా? ఎందుకని? తండ్రి బ్రతుకున్నప్పుడు పెట్టినటువంటి సాక్షి కాబట్టి ఆ సాక్షిలో నాకు హక్కు ఉంది, నాకు వాటా ఉందని చెప్పి షర్మిల చెప్పింది. ఎప్పుడైతే సాక్షిలో నాకు వాటా ఉందన్నాడో అన్న తండ్రి లోగంది చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తన తండ్రి లోగంది చేశాడుగా సాక్షిలో. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆస్తికి విలువ ఇస్తాడు తప్ప బంధాలకు, బంధుత్వాలకు విలువనివ్వడు. తనకు అవసరమైతే తల్లి కాళ్ళకు నమస్కారం చేస్తాడు, అవసరమైతే ఆ పక్కకి నెట్టేస్తాడు. 2019 ఎన్నికల తర్వాత తల్లిని, చెల్లిని ఎందుకు నెట్టేశాడనే ప్రశ్నకు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. షర్మిల ఈరోజు బయట పార్టీలో ఉంది, వేరొక పార్టీలో ఉంది అంటే నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహమే. ₹82 కోట్ల ఇచ్చి అప్పుగా చూపించాడు. ఈ విషయం షర్మిల కూడా చెప్పింది. ఏమని చెప్పింది? షర్మిల పాపం తన మనసులో బాధను వెళ్ళగక్కింది. సరే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోయినా ఆ బాధను వెళ్ళగక్కింది. ఏ అన్న అయినా చెల్లికి అభిమానంతో కొంత ఆస్తి ఇస్తాడు, వాటా ఇస్తాడు, అది వచ్చేదే, కామన్గా వచ్చేదే. అదేమి గిఫ్ట్ కాదు, లేకపోతే ఇది కాదు. కానీ కొంతమంది ఉంటారు, మాకు రావాల్సిన, అంటే మహిళలకు రావాల్సిన వాటాను ఇవ్వకపోవడమే కాక తొడమో పడమో ఇచ్చి దాన్ని కూడా ఏదో గిఫ్ట్గా ఇచ్చినట్టుగానో లేదా అప్పుగా ఇచ్చినట్టుగానో ఫీల్ అవుతారు, లేదా ఆడాస్తి ఏదో మా చేతిలో పెట్టినట్టుగా ఫీల్ అవుతారు తప్ప మాకు రావాల్సిన వాటాను మాకు ఇచ్చామని చెప్పి ఏ రోజు అనుకోరు అని చెప్పి షర్మిల కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎవరి గురించి చేసింది? జగన్మోహన్ రెడ్డి గురించి చేసింది. ఎందుకు చేసింది? ₹82 కోట్ల ఇచ్చి దాన్ని అప్పు అన్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులేంటి, ఆయన ఆస్తుల విలువేంటి? 82 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఏదైతే లోటస్ పాండ్ ప్యాలెస్ ఉందో అందులో పనిచేసే ఉద్యోగుల జీతం అంత ఉండదు, ఒక నెల ఉద్యోగుల జీతం అంత ఉండదు ఆ 82 కోట్లు. కానీ దాన్ని కూడా అప్పుగా చూపించారు అంటే చెల్లికి నయా పైసా ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవటం లేదు. తల్లికి మరి ఇచ్చాడా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ చెల్లికి మాత్రం ₹1 కూడా ఇవ్వలేదు. అందుకనే షర్మిల సమయం దొరికిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తుంది. చాలామంది జగన్మోహన్ రెడ్డిని చాలా గుడ్డిగా నమ్ముతారు. షర్మిల ఏదో మోసం చేసిందేమో, జగన్మోహన్ రెడ్డి పాపం చాలా మేలు చేసాడేమోనని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మేవాళ్ళు చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు నైజం తెలియాలంటే షర్మిల మాటలేనాల. షర్మిలకు, విజయమ్మకు జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినంతగా వేరొక వ్యక్తికి అయితే తెలియదు. అది వాస్తవం. ఆ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గురించి అణువణువు తెలిసిన వ్యక్తులు వాళ్ళిద్దరే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు, చూశారు కాబట్టి. అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు షర్మిల వ్యాఖ్యానాలు చేస్తుంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం అది. నేను ఇందాకే చెప్పా, 2019 ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అటు షర్మిలను ఇటు విజయమ్మను వాడుకుని 19 తర్వాత బయటికి గెంటేసాడంటే ఏంటి అర్థం?
ఒక రీజన్ ఉందా? ఎందుకు షర్మిలను కానీ విజయమ్మను కానీ ఎందుకు దగ్గరికి రానివ్వలేదు? ఎందుకు వారికి ఎటువంటి పదవులు కానీ లేదా పార్టీలో ప్రాధాన్యత కానీ ఇవ్వలేదు? ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? చెప్పలేడు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికేంటి, తల్లి ఆశీర్వాదం కావాలా, చెల్లి విమర్శలు చేయకూడదు. వివేక హత్య కేసు గురించి చూడండి, మాట్లాడకూడదని వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. చంపింది మీరే, ఆర్డర్లు తెచ్చుకుంది మీరే. ఇదే సీన్ 5 ఏళ్ల క్రితం రిపీట్ అయింది. నాడు నరాసుర రక్త చరిత్ర అని రాసింది వాళ్ళే. తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాడు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టిందో వెంటనే కోర్టుకు వెళ్ళిపోయి వివేక హత్య గురించి మాట్లాడకూడదని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నారు. 5 ఏళ్ల క్రితం జరిగింది అదే. ఇప్పుడు మళ్ళీ వివేక హత్య గురించి సునీత షర్మిల మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళీ ఎవరు మాట్లాడకూడదని చెప్పి మళ్ళీ కడప కోర్టు నుంచి తెచ్చుకున్నారు. సరే, మళ్ళీ దీని మీద సునీత నేను అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాను అనుకోండి, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి నైజం గురించి తెలియాలంటే ఇవన్నీ కూడా వినాలా. దీంతో పాటు షర్మిల మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. పులి కడుపున పుట్టిన పిల్లి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పిల్లి అంది అంటే, పోనీ నిజంగానే చాలామంది రాజశేఖర్ రెడ్డి ధైర్యంగా పాలన చేశాడని చాలామంది అంటారు. సరే, ఓకే అనుకుందాం. అలాంటి వ్యక్తి కడుపున భయపడుతూ తిరిగి కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఒక పిల్లి జగన్మోహన్ రెడ్డి పుట్టాడు అనేది షర్మిల చేసిన వ్యాఖ్య. ఈ వ్యాఖ్య అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్గా మారింది. ఎందుకంటే గతంలో లోకేష్ మీద అనేక విమర్శలు చేసినటువంటి షర్మిల ఇప్పుడు సొంత అన్న మీదే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఇక రెండవ వ్యాఖ్య కూడా చేసింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్రానికి ఎందుకు కావాలి, ఎందరు మహిళల మెళ్ళలో పుస్తెలు తెంపాలని అనుకుంటున్నావని చెప్పి ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది. ఎందుకంటే నకిలీ మద్యం ద్వారా, కల్తీ మద్యం ద్వారా ఎంతోమంది ప్రాణాలు తీసి మహిళల మెడలో పుస్తెలు తెంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలా? రెండో విషయం కూడా అడిగింది. నువ్వు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నావు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు బయటకు వచ్చి ఓట్లు అడుగుతున్నావు? సొంత చెల్లి అడిగింది సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 స్టార్ హోటల్కే మద్యాన్ని పరిమితం చేస్తాను, అప్పుడే నేను ఓట్లు అడుగుతాను అన్నావు కదా. ఈ రోజుకి మద్యం షాపులు ఎక్కడ తీయలేదు కదా. పైగా ఇటీవల భారీగా మద్యాన్ని తరలిస్తూ నీ నాయకులు పట్టుబడుతున్నారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడు? ఇంకా ఎవరి మేడలో పుస్తెలు తెంపడానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలి? ఇవన్నీ కూడా షర్మిల అడుగుతున్నటువంటి ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. ఏది ఏమైనా ఆ షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ఏదైతే 82 కోట్ల రూపాయలను అప్పుగా చూపించిందో దాని మీద విలేకరులు అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట వాస్తవమే, నేను అప్పుగా ఇచ్చారు నాకు కాబట్టే నేను అప్పుగా చూపించానని చెప్పి చెప్పడంతో పాటు కొంతమంది అన్నలు చెల్లికి ఇచ్చిన దాన్ని కూడా ఇలాగ ఏదో అరువిచ్చినట్టుగానో గిఫ్ట్ ఇచ్చినట్టుగానో ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నాడు. వాళ్ళు బంధాలకి బంధుత్వాలకి ఇచ్చే విలువ అంతే, వాళ్ళకి డబ్బే ముఖ్యం, విలువలు ముఖ్యం కాదని చెప్పి షర్మిల కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో పదే పదే షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి నిజరూపాన్ని బయటపెడుతున్నాయి. సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఓహో జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఇదా, ఇంతకాలం మనమేదో అనుకున్నామే, షర్మిలకు ద్రోహం చేశాడా, విజయమ్మకు ద్రోహం చేశాడా, ఇలాంటి వ్యక్తి 82 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుగా చూపించాడా, ఇలాంటి వ్యక్తి కోసం మనం పనిచేస్తున్నామా అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు నేతలు కూడా ఆలోచనలో పడే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే చంద్రబాబు నాయుడు ఏదో రాజకీయం కోసం చేసేళ్లే, ఆ పవన్ కళ్యాణ్ ఏదో రాజకీయం కోసం చేసేళ్లే అనుకుంటారు. కానీ షర్మిల రాజకీయం కోసం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు కదా. తన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం మొదలుపెట్టింది. సాక్షిలో వాటా ఉందని ఎప్పుడు చెప్పింది, తర్వాతే కదా చెప్పింది. తర్వాత అన్న మీద విమర్శలు ఏపీకి వచ్చాక మొదలుపెట్టింది అనుకోండి, అది వేరే విషయం. సో అంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలియాలి అంటే షర్మిల మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఒక అన్నగా తన బాధ్యతను మరచి చెల్లికి కనీసం ఇంటికి వెళ్తే టీ ఇచ్చాడో లేదో కూడా తెలియదు. మొన్న వెళ్ళింది కదా పెళ్లి కార్డు ఇవ్వడానికి, 5 నిమిషాల్లో వెళ్ళడం, కార్డు ఇవ్వడం, తిరిగి వచ్చి కారుకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అసలు కారు దిగి లోనికి వెళ్ళడానికే 2-3 నిమిషాలు పట్టుద్ది, మళ్ళీ తిరిగి రావడానికో 2-3 నిమిషాలు పట్టుద్ది. మరి కార్డు ఎప్పుడు ఇచ్చింది, వాళ్ళతో ఏం మాట్లాడింది ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎదురుగా కనపడి ఉంటారు, కార్డు చేతిలో పెట్టింది వచ్చేసింది. ట్విస్ట్ ఏంటంటే షర్మిల కొడుకు సంబంధించి అప్పుడు చంద్రబాబు లోకేష్తో అనేక మందికి కార్డులు ఇచ్చింది, అన్ని ఫోటోలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కార్డు ఇచ్చిన ఫోటో బయటికి రాలా. ఎందుకు రాలేదు? ఫోటో దిగే గ్యాప్ కూడా అక్కడ లేదు. వెళ్ళింది కార్డు, మరి అసలు చేతిలో పెట్టిందో లేకపోతే టేబుల్ మీద పడేసిందో వచ్చేసింది. సో అది పరిస్థితి. సో షర్మిలకు కడుపులో ఎంత ఆవేదన ఉంది అంటే ఎంత. సో తండ్రి ఆస్తిలో కనీసం ఎంతో కొంత వాటా షర్మిలకి ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొత్తం లాగేసుకున్న పరిస్థితి. దాంతోనే షర్మిల ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అయితే యుద్ధం చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలియాలంటే ఈరోజు షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలే ఒక ఉదాహరణ.